హాయ్ అండి, వెల్కమ్ టు అభ్యాస్ స్పోకెన్ హిందీ క్లాసెస్. మనము ప్రతిరోజు హిందీ నేర్చుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ చదువుకుంటాము నేర్చుకుంటామన్నో ఇంట్రెస్ట్గా జాయిన్ అవుతారు. మళ్ళీ 1 మంత్ 1 వీక్లోనే మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతే మీకు చాలా టైం పడుతుంది నేర్చుకోవడానికి. కష్టం అనిపించవచ్చు, లేదంటే టైము సరిపోకపోవచ్చు. కానీ టైం తీయండి, మీరు 1 మంత్ ఆర్ 2 మంత్స్లో మీరు కంటిన్యూగా తీసుకుంటే నేర్చుకుంటారు. సో అది నా ఉద్దేశము. మీరు నేర్చుకోవాలి అని మీకు నిజంగా పట్టుదల ఉంటే కంటిన్యూగా తీసుకోండి, మధ్యలో బ్రేక్ తీసుకోకండి. ఏదైనా కానీ మనము కంటిన్యూగా నేర్చుకుంటే వస్తుంది. మనం మధ్యలో బ్రేక్స్ ఇస్తూ ఉంటే మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది, మనకి ఇంట్రెస్ట్ కూడా పోతుంది దాంతోపాటు. సో నేర్చుకోవాలి కంపల్సరీ అనుకున్న వాళ్ళు కొంచెం టైం తీసుకొని రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవ్వండి, నేర్చుకుంటారు. సో ఈరోజు కొన్ని సెంటెన్సెస్ చూడండి. వర్డ్స్ పూచుంగా అడుగుతాను. మనం ఏమైనా నేను మా అమ్మని అడుగుతాను అని అంటాం కదా. మేరీ మాకో పూచుంగా, మేరే పితాజీకో పూచుంగా. గిర్ గయా, ఏదైనా పడిపోతే ఏమనాలి? గిర్ గయా. దూద్ గిర్ గయా, పానీ గిర్ గయా, ఇలా మై గిర్ గయా, ఇలా మనం పడిపోయాము అనడానికి వస్తుంది. దూద్ గిర్ గయా అంటే పాలు పడిపోయాయి. వాపస్ ఆవో, తిరిగి వచ్చేయి, తిరిగి రా లేదంటే. ఓకే, ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటారు కదా ఎవరైనా, ఇంటికి వచ్చేసేయి, తిరిగి వచ్చేసేయి అని అంటాం కదా. తిరిగి వచ్చేయి అనడాన్ని ఏమంటారు? వాపస్ ఆవో. ఓకే, దూద్ ఫట్ గయా అంటే పాలు విరిగిపోతాయి కదా మనకు. సో పాలు విరిగిపోయాయి అని మనం హిందీలో ఎలా చెప్పాలి? దూద్ ఫట్ గయా. ఆజ్ దూద్ ఫట్ గయా అంటే ఈరోజు పాలు విరిగిపోయాయి. ఫస్ గయా అంటే ఇరుక్కుపోయాను. అబ్బా ఈ పనిలో ఇరుక్కుపోయాను నేను అని అంటారు కదా. లేదంటే ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను అంటాం కదా. ట్రాఫిక్ మే ఫస్ గయా. ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను అని చెప్పాలంటే ఎలా? ట్రాఫిక్ మే ఫస్ గయా. ఓకే, నెక్స్ట్ ఆదత్ హో గయా, అలవాటు అయిపోయింది. మనకు ఏదైనా పని చేస్తూ ఉంటే నౌకరీ కర్నేక ముజే ఆదత్ హో గయా, నాకు ఉద్యోగం చేయడం అలవాటు అయిపోయింది. కామ్ కన్నా మేరకు ఆదత్ హో గయా, పని చేయడం నాకు అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది అనడాన్ని హిందీలో ఏమంటారు? ఆదత్ హో గయా. ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వండి అని అడగాలి అంటే ఎలా అడుగుతాము? మౌకా దీజియే, మౌకా దో అంటే అవకాశం ఇవ్వండి లేదా ఇవ్వు. ఏక్ మౌకా దో అంటే ఒక్క అవకాశం ఇవ్వండి. ఇక్కడ ఏక్ పెట్టామనుకోండి, ఒక్క అవకాశం ఇవ్వండి అన్నట్టుగా. ఓకే, ఎవరికైనా మనం అడుగుతాము ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని అడుగుతాం కదా. ఏక్ మౌకా దీజియే, ఏ దో. ఓకే, సోంచో మత్, ఆలోచించకు, ఆలోచించొద్దు, ఆలోచించకు. ఏదైనా పని చేసేటప్పుడు నువ్వు ఏదైనా పని చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఏం ఆలోచించకుండా నువ్వు పని మొదలుపెట్టే అంటాం కదా. సోంచో మత్, షురూ కరో. ఇలా మనము వీటికి ఒక సెంటెన్స్ మీకు ఓరల్గా చెప్పాను. ఇప్పుడు ఒకసారి చూడండి. పూచుంగా అడుగుతాను. గిర్ గయా పడిపోయింది. వాపస్ ఆవో తిరిగి వచ్చే లేదంటే తిరిగి రా. దూద్ ఫట్ గయా పాలు విరిగిపోయాయి. ఫస్ గయా ఇరుక్కుపోయాను. ఆదత్ హో గయా అలవాటు అయ్యింది, అయిపోయింది కూడా వస్తుంది. మౌకా దో అవకాశం ఇవ్వండి లేదా ఇవ్వు. సోంచో మత్ ఆలోచించకు. సో ఇవి సెంటెన్సెస్. వీటిని మీరు కొత్త సెంటెన్స్గా వాడండి, వాడితే కొంచెం ఈజీగా ఉంటుంది.